తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు ఇంట గత కొన్ని రోజులుగా గొడవలు మొదలయ్యాయి. మంచు మోహన్ బాబు ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణుకి, చిన్న కుమారుడు మంచు మనోజ్కి మధ్య పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగాయి. కొద్ది రోజులు సద్దుమణిగినా వీరి మధ్య గొడవలు మరోసారి రచ్చకెక్కాయి. ఈ క్రమంలోనే మనోజ్పై చంద్రగిరి పోలీసులకు మోహన్ బాబు మరోసారి ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీలోని డైరీ ఫామ్లోకి మంచు మనోజ్ చొరబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గేటు దూకి లోపలికి వెళ్లి కోర్టు ఆదేశాలను ధిక్కరించాడన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మంచు కుటుంబంలోని వివాదం జల్పల్లి నివాసం నుంచి ఎంబీ యూనివర్సిటీకి చేరిందని అంటున్నారు సినీ వర్గాలు. అసలేం జరిగిందంటే, రంగంపేటలో జల్లికట్టు పోటీలు చూసేందుకు వచ్చిన మనోజ్ తన తాతయ్య నానమ్మల సమాధులకు నివాళులర్పించేందుకు లోపలికి వెళ్తానని పట్టుబట్టారు. మంచు మనోజ్ వస్తున్నారన్న విషయం 2 రోజుల ముందే మోహన్ బాబుకి తెలిసింది. గత కొన్ని రోజులుగా మంచు మనోజ్తో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమయ్యారు మోహన్ బాబు. కోర్టు ఆర్డర్స్ తెచ్చుకున్నారు. యూనివర్సిటీ పరిధిలో ఎలాంటి అల్లరి జరగకుండా బౌన్సర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ అక్కడికి చేరుకుని తాను చెయ్యాలనుకున్నది, చెప్పాలనుకున్నది మీడియా సాక్షిగా చెప్పారు. ఇదిలా ఉంటే తాను మాత్రం తాత నానమ్మలకు నివాళి అర్పించేందుకు వచ్చా, గొడవ చేసేందుకు నేను ఇక్కడికి రాలేదని మనోజ్ చెప్పుకొచ్చాడు. కానీ కోర్టు ఆదేశాలు ఉన్నాయని, అందుకే మనోజ్ను లోపలికి అనుమతించలేదని సిబ్బంది చెప్తున్నారు. ప్రతిసారి మనోజ్ వల్ల తన పరువు పోతుందని, ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని చంద్రగిరి పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. గతంలో మోహన్ బాబుపై మనోజ్, అలాగే మనోజ్పై మోహన్ బాబు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. చూడాలి మరి ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందో. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.